హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి డిటాక్స్ డ్రింక్ని చూపిస్తున్నాను. ఇంట్లో దొరికే వాటితోటే మనం ఈ పొడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఈ ఒక్క పొడి ఉంటే చాలు, గ్యాస్ కానీ, అజీర్తి కానీ, ఎసిడిటీ, రక్తహీనత అన్నిటిని తగ్గించుకోవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. రెగ్యులర్గా తీసుకుంటే మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ప్రాసెస్ ఏంటి చూద్దాం. అందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ దేనికి యూజ్ అవుతాయో కానీ నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక 50 గ్రాముల వరకు వామును తీసుకొని దోరగా వేయించుకోవాలండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే వెంటనే కలర్ వచ్చేస్తుంటాయి. లైట్గా వేగిన తర్వాతకి ఈ వాము అనేది తీసుకోవాలి. ఈ వాముని రెగ్యులర్గా తీసుకుంటే మనకి దగ్గు అనేది తగ్గుతుందండి. కొంతమందికి దగ్గు అనేది చాలా రోజులు ఉంటుంది కదా, ఇది తీసుకోవడం వల్ల ఉపశమనం అనేది కలుగుతుంది అనమాట. ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాతకి ఇదే కడాయిలోకి 50 గ్రాముల వరకు మెంతులు తీసుకోవాలి. మెంతుల్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని దోరగా వేయించుకోండి. ఈ మెంతులు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి హెయిర్కి సంబంధించినవన్నీ తగ్గుతాయండి. అంటే హెయిర్ ఫాల్ తగ్గడం, చుండ్రు తగ్గడం లాంటిది ఉంటుంది. ఈ మెంతులు చేదు ఉండడం వల్ల మనని బ్లడ్ని శుద్ధి చేస్తుంది అనమాట. జీర్ణాశయంలో ఏదైనా వ్యర్థ పదార్థాలు ఉన్నా కూడా తొలగిస్తుంది. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాతకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి 100 గ్రాముల వరకు సోంపు వేసుకోవాలి. అంటే మనం వాము మెంతులు ఎంత తీసుకున్నామో అందులో డబుల్ క్వాంటిటీలో సోంపు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సోంపు కూడా చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఈ సోంపు మనకి అజీర్తి అంటే ఎప్పుడన్నా మనం తిన్న ఫుడ్ డైజెషన్ కానప్పుడు ఇట్లా మనం ఈ సోంపు అనేది తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నా కానీ, ఏదైనా ఫంక్షన్ ఫుడ్ తిన్నా లేదా బిర్యానీస్ తిన్నా మనకి తొందరగా డైజెషన్ అవ్వదు కదా, ఆ టైంలో మనం ఈ సోంపు పౌడర్ని తీసుకుంటే మంచి రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సోంపుని త్వరగా వేయించుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 100 గ్రాముల వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. అంటే మెంతులు అండ్ వాము ఎంత తీసుకున్నామో అంతకి డబల్ క్వాంటిటీలో సోంపు అండ్ జీలకర్ర సేమ్ క్వాంటిటీలో తీసుకొని దోరగా వేయించుకోండి. జీలకర్ర కూడా మనకి డైజెషన్కి ఉపయోగపడుతుందండి. జీరా వాటర్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. జీరాలో విటమిన్ ఏ ఉంటుందండి, పుష్కలంగా దొరుకుతుంది. సో రెగ్యులర్గా తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఇలా దోరగా వేయించుకోవాలి. మంచి కలర్లోకి వచ్చిన తర్వాతకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా అన్ని దినుసుల్ని ఫ్రై చేసుకొని కొద్దిసేపు చల్లారబెట్టండి. ఇలా జస్ట్ ఒక 5-6 నిమిషాల పాటు మనం ప్లేట్లో పోసుకొని ఫ్యాన్ కింద పెట్టామంటే తొందరగానే చల్లారిపోతాయి అన్నమాట. ఇవన్నీ సేమ్ కొలతలో, అంటే నేను చూపించాను కదా, ఇదే మెజర్మెంట్లో తీసుకోండి. ఏదైనా కప్తో కానీ కొలిచి తీసుకోండి అనమాట. ఆ తర్వాతకి చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంతగా వీలైతే అంతగా మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీ. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా మెత్తటి పౌడర్ అనేది రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాతకి ఈ పౌడర్ని కొద్దిసేపు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 10 నిమిషాల నుండి 15 నిమిషాల పాటు పక్క పెట్టేసుకోండి. ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు ఈ పౌడర్ అనేది లైట్గా వేడి అవుతుందండి. ఈ వేడి తగ్గడానికి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్నామంటే చల్లారిపోతుంది అనమాట. ఇలా చల్లారిన తర్వాతకి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 6 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ పౌడర్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఉదయం పరిగడుపున ఒక స్పూన్ తీసుకొని డైరెక్ట్గా తిని కొద్దిగా గోరువెచ్చని వాటర్ తాగొచ్చు. అలా కాకపోతే గోరువెచ్చని వాటర్లో ఈ పౌడర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. రెగ్యులర్గా తీసుకోండి. వెంటనే రిజల్ట్ అయితే ఏముండదు. మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఒక 10-15 డేస్ తర్వాతకి రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు గ్యాస్, ఎసిడిటీ అలాంటివి తగ్గుతాయండి. అలాగే ఈజీగా ఆరోగ్యంగా మనం వెయిట్ లాస్ అయితే అవుతామన్నమాట. సో మనకి వంటింట్లో దొరికే వాటితోటే ఒకసారి ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఈ పౌడర్ చేసుకొని రెగ్యులర్గా తీసుకోండి. దాని రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.